ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు? దీనిపైనే ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతేడాది తెలంగాణలో ప్రభుత్వం మారగా కొద్ది రోజుల క్రితమే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రెండు చోట్ల కొత్త ప్రభుత్వాలే ఉన్నాయి. పైగా ఇటు చంద్రబాబు అటు రేవంత్ మధ్య సన్నిహిత సంబంధాలు సైతం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి టీడీపీలో సైతం క్రియాశీలక పాత్ర పోషించిన వారే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి విభజన సమస్యల పరిష్కారంపై పడింది. పైగా గతంలోనే రేవంత్ రెడ్డి ఈ దిశగా చర్చిద్దామంటూ చంద్రబాబుకు ప్రతిపాదించడం, ఆయన ఓకే అనడంతో ఆ చర్చలు ఎప్పుడా అన్నమాట వినిపిస్తోంది. ఇక మొన్నటి వరకు రుషికొండలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు జోరుగా తలెత్తాయి. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. మరి ఎంతో విలాసవంతంగా కట్టించిన భవనాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దక్కబోతోంది? రేసులో ఉన్నవారెవరు? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది వాటి ఇదండి సంగతి కార్యక్రమం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది విభజన సమస్యల పరిష్కారం. అయితే ఇప్పటికే త్వరలోనే ఏపీ సీఎంను కలుస్తానని తిరుమల పర్యటనలోనే ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి దీనిపై రెండు ప్రభుత్వాల అధినేతలు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలనకు సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా మొదలుపెట్టారు. ఇప్పటికే పోలవరం పర్యటనకు సైతం వెళ్లి వచ్చారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇరుగు పొరుగునే ఉన్న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న దానిపై చర్చ జరగడానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లే. అవును, ఇటీవలే తిరుమల పర్యటనకొచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలొచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏపీ సీఎంను కలుస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. పైగా సీఎం అయింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావడంతో ఇరువురు సీఎంల భేటీకి సంబంధించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలొచ్చిన సమయంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు ఆ సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎంగా గతేడాది బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్న మాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకొచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానమని చెబుతుంటారు రేవంత్ రెడ్డి.
చంద్రబాబు ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహ బంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా తెలంగాణలో అధికారంలోకి రాకముందు వచ్చిన కొత్తలోనూ పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జున సాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుబట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకొచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోనే పునాది రాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు రోజా పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు, రేవంత్ ఇరువురి మధ్య గురు శిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ది కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ది కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదవ షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధనా సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫారసులు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడడం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలుంటాయని భావిస్తున్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఏపీలో పాలన ఇప్పుడే మొదలు కావడంతో ఇరువురి భేటీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత రెండు ప్రభుత్వాల నుంచి ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన ఉంటుందన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఈ భేటీ ఎప్పుడు ఉంటుందో.